ఆపరేషన్ హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ పేరు బాగా వినిపిస్తుంది. ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న మాట ఇదే. భూకబ్జదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హైదరాబాద్ జంట నగరాల్లో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో నిర్మాణాలు పూర్తయినా నిర్మాణంలోని అనేక బిల్డింగ్ కాంప్లెక్స్లను కూల్చివేస్తున్న సంఘటనలపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ అన్నమాట. గ్రేటర్ హైదరాబాద్ లో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా తీసుకొచ్చిందే ఈ హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆలోచన చేసి దీనిని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్దారు. సర్కారు భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులు కుంటలను కాపాడడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు. ప్రస్తుతం హైడ్రా కబ్జాదారుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల జూలై 17న హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ని జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, 61 పారిశ్రామిక వాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంటు ప్రాంతాన్ని కూడా హైడ్రాకు అప్పగించింది. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలను పరిరక్షించడం అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్ బాధ్యత. ఆయా స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించడం, విచారణ చేపట్టడం, ఆక్రమణలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూములు, చెరువులు ఇప్పటికీ కబ్జాలకు గురయ్యాయి. చెరువులను మాయం చేసే, కొండలను గుట్టలను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేశారు భూ కబ్జాదారులు. ఇలా రోజురోజుకు కబ్జాలు పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి ఇతర దేశాల్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు చేపట్టిన విధి విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడ నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తున్న విధానాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ అమలు చేయడానికి హైడ్రాను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేశారు. దీనికి ఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారి ఏవి రంగనాథ్ను కమిషనర్గా నియమించారు. హైడ్రాను ఏర్పాటు చేసిన వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి 200 కోట్ల బడ్జెట్ కేటాయించింది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారుల బృందం హైదరాబాద్ పరిధిలోని చింతచెరువు, గాజుల రామారం, చందానగర్, నిజాంపేట్, బహదూర్పుర, గండిపేట వంటి సరస్సులోని ఆక్రమణల కూల్చివేత పనులను ప్రారంభించారు. ఆక్రమణల కూల్చివేతల్లో రంగనాథ్దే కీలక పాత్ర. కొన్ని చోట్ల బిల్డర్లు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా రంగనాథ్ తగ్గేదలే అంటున్నారు. పోలీసుల రక్షణ తీసుకుని మరి చాలా స్పీడ్గా ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ గోడ కూల్చివేతకు సహకరించనందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ దగ్గర శాస్త్రిపురంలోని బమ్ రుక్న్ ఉద్ దౌలా హెరిటేజ్ సరస్సులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నించినప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే కౌజర్ మొహియుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా తనకు అప్పగించిన పనిని తాను చేసుకుంటూ పోతుంది. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలే కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో కట్టిన బిల్డింగులను చట్ట ప్రకారం కూల్చివేస్తుంది హైడ్రా. జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్, బంజారా హిల్స్లోని మిథిలా కాలనీ, గాజుల రామారం, బూమ్ రుకా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలపై హైడ్రాకు ప్రతిరోజు దాదాపు 40 నుంచి 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయంటున్నారు. తొలి ప్రాధాన్యతగా నీటి వనరులను సంరక్షించడంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మహానగరంలో 44 ఏళ్లుగా చెరువులు, కుంటల విధ్వంసాన్ని ఈ మధ్య బయటపెట్టిన హైడ్రా 4 ఏళ్లలో పరిస్థితి మరింత చేయి దాటిపోయిందని హెచ్చరించింది. అలాగే వదిలేస్తే భాగ్యనగర భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి చేయి దాటక ముందే 3 అంచెల కార్యాచరణ మొదలుపెట్టింది. నీటి వనరులను కాపాడడమే కర్తవ్యంగా ముందుకు సాగుతూ ఆక్రమణల దుమ్ము దులుపుతుంది.
అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే అంత ఈజీగా కూల్చివేయడం లేదు హైడ్రా అధికారులు. నిజంగానే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయా లేదా, అనుమతులు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు అని ముందుగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు ముందుకు వెళ్తుంది. చందానగర్ సర్కిల్లోని ఎర్ల చెరువులో విల్లాలు కట్టేందుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఉన్నాయి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. కానీ దీనిపై సుమారు 100కు పైగా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను కూల్చివేసే ముందు ఎన్ఆర్ఎస్ఏ డేటా, శాటిలైట్ ఫోటోలు, రెవెన్యూ రికార్డులు, గ్రౌండ్ రియాలిటీ, అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఇతర నిషేధిత ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లు, బిల్డర్లు, వారికి సహకరిస్తున్న రాజకీయ నాయకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. ప్రాపర్టీ కొనుగోలుదారులు డాక్యుమెంట్లను నిర్ధారించుకోవాలని, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని కూడా సూచిస్తుంది. ప్రభుత్వాల కళ్లు గప్పి చట్టాలను తుంగలో తొక్కి వందలు వేల కోట్ల ఆస్తులు కొల్లగొట్టిన సంఘటనలు, సందర్భాలను ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా రేవంత్ సర్కార్ చర్యలకు ఉపక్రమిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని గత సర్కారు వరకు దురాక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే లక్ష్యంగా కార్యాచరణ అమలవుతుంది. సరస్సులు, రిజర్వాయర్స్, పార్కులు, ఇతర ప్రభుత్వ బహిరంగ స్థలాలను కబ్జాలు చేసి అక్రమంగా ఇండ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది సర్కార్. గత ప్రభుత్వాలకు భిన్నంగా రేవంత్ సర్కార్ అధికార రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి హైడ్రా యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లను కూల్చివేస్తున్న ఘటనలు విస్తుగొలుపుతున్నాయి. అక్రమాలను ఇలా కూడా తొలగించవచ్చా అని గతంలో విన్నామే కానీ చూడలేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. ఇలాంటి యంత్రాంగమే మన వద్దకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు జిల్లా ప్రజలు. ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇచ్చిన లేఅవుట్లకు సంబంధించిన అన్ని అనుమతులు రద్దు చేసే ఆలోచనతో హైడ్రా ముందుకెళ్తోంది. చెరువుల ఆక్రమణలు జరగకుండా ప్రజల అవగాహన పెంపొందించేందుకు టెక్నికల్గా కూడా చర్యలు తీసుకుంటుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ప్లాట్లు, ఇండ్లు కొనేవారు ఈ స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందిస్తున్నారు. త్వరలోనే అది అందుబాటులోకి రానుంది. హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే ఎస్ఓటీ ఏర్పాటు చేసి కబ్జాదారులపై ఉక్కుపాదం మరింత మోపనున్నారు. అంతేకాదు, హైడ్రాకు మొత్తం 3500 మంది సిబ్బందిని త్వరలోనే నియమించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. హైడ్రా కింద అసెట్ ప్రొటెక్షన్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీంలు పనిచేస్తున్నాయి. చెరువుల కబ్జాలకు సంబంధించి ముఖ్యమంత్రి చేతికందిన నివేదిక ప్రకారం హైదరాబాద్లోని అంబరిపేటలో బతుకమ్మకుంట పేరిట ఉన్న చెరువు 70% పైగా ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు బతుకమ్మకుంటలో గుంట జాగ కూడా మిగలనీయకుండా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇలా కబ్జా రాయిలు నగరం చుట్టూ విస్తరించి ఉన్న వేలాది చెరువులను మింగేశారు. సికం భూములు, ఎఫ్టీఎల్ నిషేధిత ప్రాంతాల నిర్మాణాలే కాదు, సమయం చూసుకొని సగానికి పైగా చెరువులను కబ్జా చేశారని అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. అలాగే పటాన్చెరులో ఓ చెరువును 2 ముక్కలు చేసి మధ్యలో రోడ్డు కూడా వేసేశారు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు కూడా కట్టారు. ఈ 2 ఉదాహరణలు మాత్రమే కాదు, గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 3500కు పైగా చెరువులు మాయమయ్యాయని అధికారులు గుర్తించారు. ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉదహరిస్తూ అందజేసిన నివేదికను పరిశీలించిన తక్షణమే సీఎం రేవంత్ ఆక్రమణలను తీవ్రంగా పరిగణించి చర్యలకు శ్రీకారం చుట్టారు. మారుతున్న కాలక్రమంలో ఆధునికత పెరిగి లక్షల్లో ఉండే జనాభా కోట్లను దాటి భూముల విలువ అమాంతం 200 రెట్లు పెరిగిపోయింది. ఈ పరిణామాలు కబ్జాలకు ప్రధాన కారణంగా మారాయి. కనిపించిన భూములన్నింటినీ రెగ్యులరైజేషన్ పేరుతో ఖతం చేసేశారు. ఈ క్రమంలోనే చెరువులు, కుంటలు, కాల్వలు ఇలా అన్ని ఆక్రమణలకు గురయ్యాయని అధికారులు గుర్తించి ముఖ్యమంత్రికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. హైదరాబాద్లోని 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సరస్సులు, నీటి వనరులు, నాలాలు, ప్రభుత్వ భూములను రక్షించడం హైడ్రా ప్రధాన బాధ్యత. దీంతో పాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీ బ్యానర్ల నియంత్రణ, తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీ లైన్లు, విద్యుత్ పంపిణీ లైన్లకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించడం, ట్రాఫిక్ నియంత్రణ, ఫ్లడ్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాల్లో హైడ్రా చురుకుగా వ్యవహరిస్తుంది.
ఈ నేపథ్యంలో శాఖ పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది అవసరాలు, విధులు, నిధులు, బాధ్యతలను వివరిస్తూ ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమార్ని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు అందిన వెంటనే సమగ్రంగా విచారించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత కూల్చివేతలు మొదలు పెడుతోంది హైడ్రా. తాజాగా మణికొండలోని చిత్రపురి కాలనీలో విల్లాల కూల్చివేతలు కొనసాగాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసుల బందోబస్తుల మధ్య విల్లాలను కూల్చివేశారు. ఇలా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు, విల్లాలను నేలమట్టం చేస్తుండటంతో యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైదరాబాద్ నగర విస్తరణ వేగంగా విస్తరిస్తోంది. ఏటా సగటున 3.2% చొప్పున జనాభా పెరుగుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పల్లె ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు శివారు ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఐటీ అనుబంధ, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, ఏరోస్పేస్, వివిధ రకాల పరిశ్రమలు, సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి ఫ్యాక్టరీలు, ఇలా అనేక రంగాలకు చెందిన కొత్త యూనిట్లు వస్తున్నాయి. ఉపాధి కల్పన కారణంగా పట్టణ జనాభా కూడా పెరిగిపోతోంది. ప్రమాదాలు, విపత్తుల నివారణను దృష్టిలో పెట్టుకుని బహుళ వ్యవస్థల స్థానంలో ఏకీకృత మెకానిజం ఉండాలని ప్రభుత్వం భావించింది. ORR వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అని సీఎం రేవంత్ భావించడంతో ప్రజల మౌలిక సౌకర్యాలను పెంచడం ఇప్పుడు హైడ్రా లక్ష్యం. హైదరాబాద్ మొదలు ORR వరకు అక్రమంగా వెలసిన కట్టడాలను నియంత్రించడం హైడ్రా 3 ప్రధాన విధుల్లో ఒకటి. చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన వాటిని కూల్చివేయడంతో ఆక్రమణదారుల్లో గుబులు మొదలైంది. అధికార, ప్రతిపక్షాన్ని తేడా లేకుండా అన్నింటిపైన ఫోకస్ పెట్టింది. హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ సమగ్ర అధ్యయనం చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి తెప్పించుకున్న రికార్డుల ద్వారా 1979 నుంచి 2023 మధ్యకాలంలో నగరంలోని 56 చెరువుల విస్తీర్ణం దాదాపు 61% మేర తగ్గిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పుడు, ఎక్కడ, ఏ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తారోనన్న ఆందోళన మొదలైంది. అన్నీ పక్కాగా ఉంటే ఓకే, కానీ తెలుసో తెలియకుండానో ప్రభుత్వ భూముల్లో తిష్ట వేస్తే మాత్రం అంతే సంగతి. అసలే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ చెరువు సికం భూముల్లో బోర్డులు పెట్టేసి, వెంచర్లు వేసి, నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్థలాలు వాళ్లకు తెలియకుండానే కొనుగోలు చేసి నిర్మాణాలు కూడా చేపట్టిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఆస్తులు సురక్షితమేనా, లేదా మన వాటిపై కూడా బుల్డోజర్లు వస్తాయా అనే భయం చాలా మందిలో నెలకొందిప్పుడు. అయితే మన ఆస్తులు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నాయా లేవా అనేది lakes.hmda.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేస్తే HMDA వెబ్సైట్లో లేక్స్ అనే పేజ్ ఓపెన్ అవుతాయి. జిల్లా, మండలం, సర్కిల్, గ్రామాన్ని ఎంచుకుంటే వారి పరిధిలోని సరస్సులు, చెరువులకు సంబంధించిన వివరాలు పూర్తిగా కనిపిస్తాయి. దీంతో మన స్థలాలు ఎక్కడున్నాయనేది సులువుగా తెలుసుకోవచ్చు. దీంతో మన ఆస్తులకు హైడ్రా ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేస్తోంది హైడ్రా. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్ పరిధిలోకి వచ్చిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇంతలోనే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్గా చెబుతున్న బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన ఫామ్ హౌస్ కూల్చివేతకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, వారు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఫామ్ హౌస్ కు సంబంధించి తీసుకునే చర్యలు జీవో 99 ప్రకారమే ఉండాలి, అన్ని ఆధారాలను పరిశీలించాలని హైడ్రాను ఆదేశించింది. FTL పరిధిలో నిర్మాణాలుంటే నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని, విక్రయ దస్తావేజు, అనుమతులు, ఇంటి పన్ను రసీదులన్నింటినీ పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. హైడ్రా కూల్చివేతల ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో రచ్చ స్టార్ట్ అయింది. జన్వాడలో తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదంటున్నారు కేటీఆర్. తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ ను లీజ్ కు తీసుకున్న మాట వాస్తవమని, ఒకవేళ ఆ ఫామ్ హౌస్ రూల్స్ కు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి అంటున్నారు. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా,
దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTAలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. జన్వాడ భూములన్నీ కేటీఆర్ కు చెందినవే అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద సర్వే నెంబర్లతో సహా ఆధారాలు ఉన్నాయంటున్నారు. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జన్వాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తన వద్ద సర్వే నెంబర్లతో సహా వివరాలు ఉన్నాయంటున్నారు. జన్వాడ గ్రామంలోనే 301, 302, 312, 313 సర్వే నెంబర్లో ఆయన తన ఫ్రెండ్స్ రాజులు కుటుంబ సభ్యుల పేరుతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. సమీపంలోని చిన్న సముద్రం చెరువు నుంచి ఫిరంగి కాలువ గండిపేట చెరువులో కలుస్తుంది. ఈ కాలువను పూర్తి చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అది మేము పోయి చూసొచ్చినాం. అప్పుడు మా PCC ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్ తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసొచ్చిన. ఆయన చూసొచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తాను. నేను ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫామ్ హౌస్ నిర్మించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది. కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకుంటా అన్నటువంటి కొత్త చరిత్రకి తెరలేపినారు. హైడ్రా పరిధిలో కూల్చివేతలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. మధ్యలో బీజేపీ నేతలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఒకే పార్టీలో ఉన్న నాయకులు కొందరు హైడ్రా చర్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు నేతలు వ్యతిరేకిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అది హైడ్రా కాదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హైడ్రామా అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పుడు అనుమతులు ఇచ్చింది అధికారులే, ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నది అధికారులే అంటున్నారు ఆయన. హైడ్రామానో తెలియదు. అది ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకుని నిర్మాణాలు చేస్తాం. అప్పుడు ఏ రకంగా GHMC పర్మిషన్స్ ఇచ్చింది? ఈరోజు ఏ ప్రాతిపదికన కూలగొడతా ఉన్నారు? నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. TRSలకి అదే పాలసీ వాళ్ళది, BRSలది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. మొత్తంగా భూ కబ్జా రైళ్లు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తుంటే నిరుపేదలు సామాన్యుల్లో సంతోషం కలిగిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చెరువులు నాలాలకు పూర్వ వైభవం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ దిశ మార్చి దిశెఫెస్ట్ సిటీగా చేసేందుకు ఒత్తిళ్లను కూడా అధిగమించి మరీ ముందుకు కదులుతోంది. మొత్తానికి హైడ్రా కూల్చివేతల అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.